అయ్యో నా తలరాత, నేను మళ్ళీ ఓడిపోయాను. ఏం పర్వాలేదు, ఈ ఆటలో ఓడిపోయిన వారికి ప్రేమలో గెలుపు లభిస్తుంది. నా ముఖానికి ప్రేమ చాలే, ప్రేమలో కూడా ఓడించింది నా తలరాత. మహారాణి, మీరు విషయం చెప్పండి, తమరు ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించారా? ఉన్నట్టుండి ఇలాంటి ప్రశ్న అడిగావేంటి? అడగనివ్వు నీలాక్షి. నిజం చెప్పనా, మాకు ప్రేమంటే ఏమిటో తెలియనే తెలీదు. ఓ, ప్రేమ అదో వింత అనుభూతి. నువ్వెవర్ని ప్రేమించలేదు, మరి నీకెలా తెలుసు? భలే అడిగావులే. ఇన్ని సంవత్సరాలుగా నాకెంతమంది చెప్పుంటారు, దాన్ని బట్టే ఇంత ఇదిగా చెబుతున్నాను. హిందుస్థాన్ మహారాణి, తమకు శుభవార్త తీసుకొచ్చాను. షెహన్షా గారు హోలీ రోజున తమ గౌరవార్థం రాజపుత్రుల విందు ఏర్పాటు చేశారు. రాజపుత్రుల విందా? మా గౌరవార్థమా? లేదంటే మా గౌరవార్థం ఇస్తారా ఏమిటి? అంతేకాదు, తమకి బహుమతి కూడా పంపించారు. అందంగా ఉంది. షెహన్షా గారితో ఈ ఆభరణం మాకెంతో నచ్చిందని చెప్పండి. చిత్తం మహారాణి. దీన్ని బట్టి ఒక విషయం అర్థమవుతోంది, వారు మిమ్మల్ని ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. నువ్వన్నదే నిజమైతే మేము ఏం తక్కువ కాదు. తమరు ఏం చేయాలనుకుంటున్నారు? విందుకు వంట మేమే చేస్తాం. ఏమంటున్నారో విన్నావా? వీరి సున్నితమైన చేతులు సుకుమారంగా గరిట తిప్పుతాయట. అయితే అయినట్టే. తమరలా చేయకూడదు. ఎందుకని? ఎందుకంటే తమరు హిందుస్థాన్ మహారాణి. ఆ విషయంలో మేం హిందుస్థాన్ మహారాణి కాము, కేవలం వారి భార్య మాత్రమే. విన్నారా? హుజూర్ మీర్ బకావల్, ఏమిటి కళ్ళప్పగించి అలా చూస్తున్నారు? నన్ను క్షమించాలి, మహారాణి గారు వంటశాలకు విచ్చేయడం నా జీవితంలో తొలిసారి చూస్తున్నాను. వంటలో లోపమా? కబురు పంపితే చాలు, తమరెందుకు రావడం? రాజపుత్రుల వంటలో పొరపాటు చేస్తారేమోనని భయపడుతున్నారు. నీమాత్, తమ ఆజ్ఞకై వేచి ఉన్నాం మహారాణి. మీరు కావలసినవన్నీ సిద్ధం చేసి ఉంచండి. పదండి పదండి, అందరూ వంటకు కావలసినవి సిద్ధం చేయండి. మహారాణి, పాత్రలు సిద్ధంగా ఉన్నాయి. ఏమిటంతా బయటే నిలబడున్నారు? ఇంకా వంట మొదలు కాలేదా?
నేటి వంటకాలు తెలుసుగా? నేడు వంటశాలకు సెలవు ప్రకటించారు. సెలవు ప్రకటించారా? ఎవరో? హిందుస్థాన్ మహారాణి గారు. మాంసం లేని ఆహారం వారే దగ్గరుండి స్వయంగా తయారు చేస్తారట. రాజమాత మహామాంగ గారు వేం చేస్తున్నారా హో? పక్కకు తప్పుకోండి. కలలు కనడానికి వాటిని నిజం చేసుకోవడానికి తేడా ఉంది. మతాంతర వివాహంతో రాకుమారి అయిన మీరు మహారాణి అయిపోయామని విర్రవేక్కండి. ఇంతకీ మేం చేసిందేమిటి? కోటలో కోవిల కట్టమనడం, వంటశాలపై అజమాయిషి. మాకన్నీ అర్థమవుతున్నాయి. ఏం అర్థమవుతున్నాయి? వంటశాలపై అజమాయిషీనా? వివాహమైన స్త్రీలకు కలిగే హక్కది. ఒకటి మర్చిపోతున్నారు. జలాలుతో మీకు జరిగింది ఒక ఒప్పందం. అది రాజకీయమైన ఒప్పందం. అది మీకు కావచ్చు. వివాహమనే బంధం భగవంతుడు వేసిన బంధం. శ్వాస ఉన్నంత వరకు అది ఉంటుంది. వివాహం గురించి మీరు మాకు బోధించక్కర్లేదు. ఏ వివాహం గురించి చెప్తున్నారు? ఇంకా సంపూర్ణం కాని వివాహం గురించా? మీకు సంతానం కలిగిన తర్వాతే వివాహం సంపూర్ణమైనట్టు. జలాలు మిమ్మల్ని తాకనప్పుడు మీకెలా సంతానం కలుగుతుంది? కనుక రాకుమారి జోధ మొఘల్ వైభవాన్ని అనుభవించండి, కానీ అందులో కలిసిపోయే ప్రయత్నాన్ని మాత్రం చేయకండి. ఏమిటి ఏమిటా మాటలు? ఏ మొహం పెట్టుకుని షెహన్షా గారికి మీరు తల్లిలాంటి దానంటూ అధికారం చెలాయిస్తున్నారు? అవును, నేనే వారికి తల్లిని. వారికి పాలిచ్చి జోలపాడి పెంచిన తల్లిని. రాత్రులు నిద్ర లేకుండా పెంచిన తల్లిని. సుఖదుఖాలు మరచిన తల్లిని. ఎండనక వాననక కాళ్లు అరిగిపోయేలా తిరిగి వారిని పెంచిన తల్లిని. మేముండగా వారికి ఎటువంటి కీడు జరిగే పరిస్థితిని రానివ్వం. చిరుప్రాయంలో ఎవరో వారి మీద వేసిన బాణాన్ని మా గుండెకు గుచ్చుకునేలా అడ్డుపడి వారి ప్రాణాన్ని మేం కాపాడాం. కనుక మాకు జలాలకు మధ్య ఎవరు ప్రవేశించినా వారి ప్రాణాలు తీయటానికి కూడా వెనుకాడం. వారిని ఎవరెవరి బారి నుండో రక్షించాము. కేవలం వారిని మీ బారి నుండి రక్షించుకోలేకపోతామా? नवरत्ना से थाल सजायो, पिथोड़ा रो साग रंगायो, घेवर लाडू और चूरमा प्यारो लागे मुगल सूरमा रात डली। जीमो जीमो जी भरतार देखो रात डली, मारा नैनारा सिंगार देखो रात डली। नवरत्ना से थाल सजायो, पिथोड़ा रो साग रंगायो, घेवर लाडू और चूरमा प्यारो लागे मुगल सूरमा रात ढली। జహాపన, నేడు మీకోసం మేము దాల్ బాటీ చుర్మా, ఖేర్ సాంగిరి, పితోడే, గట్టే, తిల్ పాపిడి మరియు పంచ్మేల్ సబ్జీ చేశాం. జహాపన, తమరి నోరు తీపి చేసేందుకు గేవర్ మరియు సోన్ హల్వా సిద్ధంగా ఉన్నాయి. సెహబాష్ మీర్ బకావల్. నన్ను క్షమించండి ఆలంపన. ఈ రోజు వంటకాలు తయారు చేసినది నేను కాదు, హిందుస్థాన్ మహారాణి గారే చేశారు. కానీ మీర్ బకావల్ మేము ఈ విందు ఏర్పాటు చేసిందే మహారాణి గారి గౌరవార్థం. అది నేను మేమే చెయ్యొద్దన్నా. మేమే ఈరోజు వంట చేస్తామని వారితో చెప్పాం.
ఇంత శ్రమ పడ్డారెందుకు? ఇది శ్రమ కాదు, నిజంగా మా అదృష్టం. క్షమించండి ఆలంపన, ఒక ముఖ్యమైన నియమాన్ని తమకిప్పుడు గుర్తు చేయాలనుకుంటున్నాం. చక్రవర్తి గారి కోసం చేసిన వంటకాల్ని వాటిని వండిన వారే ముందు రుచి చూడాలి. అప్పుడే అది సురక్షితమైన ఆహారంగా రుజువవుతుంది. ఈరోజు వంట సిద్ధం చేసింది హిందుస్థాన్ మహారాణి జోధాబాయి. వారే రుచి చూడాలి. తమ భద్రత కోసం ఈ నియమాన్ని పాటించి తీరాలి. చక్రవర్తి గారికి కూడా దీన్ని ధిక్కరించే అధికారం లేదు. రండి మహారాణి, వచ్చి రుచి చూడండి. జహాపనా, ఈ ఆహారం సురక్షితమైనది. ఆహారం సురక్షితమైనదే. తమరు ఆరగించండి. మహారాణి గారు రుచి చూసిన పాత్రలనే మా ముందుంచండి. మేం వాటిలోనే భోజనం చేస్తాం. దాన్ని మీరు తినకండి. ఎందుకని? అందులో ఉప్పు తక్కువగా ఉంది. కని విని ఎరుగని రుచి. ప్రతి వంటకానికి సుబానల్లా చెప్పాలనిపిస్తోంది. ఇక నుండి వారంలో ఒకరోజు మాంసాహారం లేని ఇటువంటి భోజనాన్నే మేం భుజిస్తాం. అది మహారాణి గారి చేతి వంటే అయ్యుండాలి.